నేను 3 టౌన్లో కానీ అప్పుడే సిఐని కానీ పిలిచినాను. కానీ అక్కడ అందరు ఉన్నా కానీ 50-60 మంది దాదాపు వచ్చి అక్కడ సచివాలయంలో భయాంభ్రాంతులను చేసి స్టాఫ్ని పక్కన నిలబెట్టి వాళ్ళు ఫోటోలు పెట్టి అంత గందరగోళంగా చేసి వెళ్ళడం. మాకు ముఖ్యమంత్రి అన్నా నేను ఎప్పటికీ నేను నిజంగా చెప్తున్నా, ఎప్పుడు అల్లాని ఖచ్చితంగా నమ్ముతాను. అల్లా సాక్షిగా వాళ్ళతో నేను అసభ్యంగా కానీ ఏ పని మీద కానీ వాళ్ళు రాలేదు. ఓన్లీ అక్కడ దౌర్జన్యం చేయడానికే వచ్చినారు. నేను ఆ అల్లా సాక్షిగానే చెప్తున్నాను. వాళ్ళు వచ్చి నన్ను ఏకవచనంతో తిట్టడం స్టార్ట్ చేసింటే నేను దాన్ని గట్టిగా వాదించడం జరిగింది. వాళ్ళు తిడుతుంటే తిట్టి వెళ్ళండి అని చెప్పి ఏ ఆడపిల్లకు ఉండదు కదండి అన్న. అలాగే నేను వాళ్ళకు గట్టిగా సమాధానం ఇవ్వడం జరిగిందే తప్ప అక్కడ నేను వాంటెడ్గా వాళ్ళు ఏదో పని మీద వస్తే నేను తిట్టడం అనేది చెప్పిన అదంటే అబద్ధాలన్నా. వాళ్ళు ఆల్రెడీ అక్కడ దాదాపు 10 మంది దాకా ఉన్నారు. 5-6 మంది నుంచి వచ్చి 10 మంది దాకా అయ్యారు. 60 మంది దాకా వచ్చి నా మీద కొట్టడానికి దౌర్జన్యంగా పాల్పడ్డారు. దీన్ని మంత్రి గారు కానీ ఖండిస్తారనే దీన్ని అరికడతారని నేను ఆశిస్తున్నాను. మనము సర్లే చెప్పి 10 వెళ్ళ పోవాలా అసలు అంతా